హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. ఇది నవరాత్రి మొదటి రోజు నేను వేసుకున్న ముగ్గు. ఇది సింపుల్గానే ఉందండి, అందుకని నేను వీడియో పెట్టడం లేదు. ఇది ఇలాగే చూసి కూడా వేసుకోగలుగుతారని నేను వీడియో పెట్టలేదు. సెకండ్ డే ముగ్గుని దాంతో కూడా కలిపి నేను మీకు వీడియోగా చేస్తున్నాను. ఇది కూడా స్వస్తిక్ లాగా వేసి చాలా చక్కగా అసలు అద్రిపోతుంది అనుకోండి. నేను అలా చెప్పడం మీకేమో అలా అనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ నాకు అలాగే చెప్పాలనిపించింది. ఈ ముగ్గుని మాత్రం పూర్తయిన తర్వాత చూడండి, స్వస్తిక్ని కొంచెం రివర్స్ లాగా ఈ గీతలు వేసి చివరాకన్నా ముగ్గు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందరికీ నవరాత్రి రెండవ రోజు శుభాకాంక్షలు. మొదటి రోజు ముగ్గు మాత్రం వీడియో రూపంలో చేయకుండా అలా జస్ట్ పిక్ మాత్రం పెట్టేశాను. ఈ ముగ్గుని ఈ విధంగా మొత్తం వీడియోగానే ఏమంటే ఈ ముగ్గు చాలా చాలా అద్భుతంగా ఉందండి. నెక్స్ట్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని నవరాత్రుల్లో మిగిలిన్నాయి కదా, ఆ రోజుల్లో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అందువల్ల ఖచ్చితంగా మీరు మీ వాకిట్లో వేసుకుంటారని, ముగ్గుల ప్రియులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది నాలాగా ముగ్గులకి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ముగ్గులు వేసేదానికి అలా ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా దీన్ని వేసుకుంటారు వాళ్ళ వాకిట్లో. కొత్త రకమైన డిజైను, యూనిక్గా లేకుండా కొంచెం వేరేలాగా మన వేసుకునే పెళ్లిపీట ముగ్గులు పడికోలం అని చెప్తాను కదా, కావి కోలం అన్నది చెప్తూ ఉంటాను కదా, అందులో భాగంగానే ఈ ముగ్గు కూడా ఎర్ర మట్టితో చాలా చక్కగా వచ్చిందండి. ముగ్గు మాత్రం నేను ఎన్నిసార్లు చెప్పినా అద్భుతం అద్భుతం అద్భుతం. అది తక్కువ అని నేను చెప్తున్నాను ఆ మాటకి. ముగ్గు పూర్తయిన తర్వాత నాకు కమెంట్స్లో మీరు ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎవరైనా ముగ్గులను ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో నాకు చెప్తారు. అందువల్ల ఈ ముగ్గు మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది. చాలా ముచ్చటగా ఉంది, అసలు ముచ్చటేసింది, తుడపాలనిపించలేదు, అంత బాగుండింది ముగ్గుని. ఎప్పుడు ఈరోజు దసరాకి యథావిధిగా నైవేద్యాలు, ప్రతిరోజు వచ్చే వాళ్ళందరికీ తాంబూలాలు, చిన్నపిల్లలకి వాళ్ళకి తాంబూలం, ప్రతి ఒక్కరి బంధువులను ఆహ్వానించుకుంటూ సెకండ్ డే, ఫస్ట్ డే నుంచే ప్రారంభించాను. సెకండ్ డే అందరినీ బంధువులు ఇంకెవరిని వదిలేస్తున్నాను అందరినీ పిలుచుకుంటూ తాంబూలాలకి ఇలా హడావిడితో ఉన్నామండి. ప్రతిరోజు నైవేద్యాలు, ఉదయం సాయంత్రం నైవేద్యం, పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, సౌందర్యలహరి పారాయణం చేసుకుంటూ ఈ విధంగా నవరాత్రి జరుగుతూ ఉందండి రోజు మా ఇంట్లో. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను ఎప్పుడు చెప్పే విధంగా మీ అందరికీ ఖచ్చితంగా ఈ ముగ్గు నచ్చుతుంది. నా ఛానల్ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అమ్మవారి అనుగ్రహం మన కుటుంబ సభ్యులు, ట్రెడిషనల్ వైబ్స్లో ఉండే కుటుంబ సభ్యులు అందరిపైన ఉండాలని మనసుకు పూర్తిగా నా పూజలో కూడా ప్రతిరోజు ప్రార్థించుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.